చూడండి వేడి వేడి పూరీలు రెడీ అయిపోయింది. కాలీఫ్లవర్, ఉల్లగడ్డ, బఠానీ కర్రీ చాలా బాగా వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మన డిన్నర్ ప్లాన్ కాలీఫ్లవర్, బఠానీ, ఉర్లగడ్డ కర్రీ, చపాతీ చేసేద్దాం, చూసేద్దాం రండి. ఇప్పుడు క్యాప్సికం వేడి నీళ్ళలో వేసుకోవాలి, ఎందుకంటే పురుగులంతా ఉంటుంది క్యాప్సికంలో. వేడి నీళ్ళు వేస్తే చనిపోతుంది, అప్పుడు మనం ఈజీగా వలగట్టేదంతా తీసుకుంటే సరిపోతుంది. కాబట్టి వేడి నీళ్ళు పెట్టుకుందాము. ఇందులో కల్లుప్పు వేద్దాం. కల్లుప్పు అర్ధ స్పూను. బాగా నీళ్ళు ఉడకాలి, ఉడికితేనే దీంతో ఏమైనా ఉంటే చచ్చిపోతుంది. ఇప్పుడు ఆ లోపల దీన్ని కట్ చేసుకునేస్తాము. కాలీఫ్లవర్ కట్ చేసుకుందాము. తీసేద్దాం. ఇది నేను ఎక్కువ అవుతుంది అనుకున్నాను, ఇదేమో అంతే ఉంది కోసేయాలకి. ఇది బిల్లలుగా కోసుకోవాలి. చాలా పొడిగా కోసుకుంటే కూడా నచ్చిగా చికెన్ ఎట్లా ఉడికిపోతే పిచ్చి అయిపోతుంది, అట్లా అయిపోతుంది ఇది కూడా. ఇప్పుడు ఇలా కట్ చేసుకునేద్దాము. దీన్ని మనం ఏ షేప్లో కావాలో ఆ షేప్లో చూసి నాక్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా ఉంది, నేను ఈ మాత్రమే వేస్తాం. చాలా చిన్నదిగా ఉంటే కూడా ముక్క దొరకాలి కదా, అది మటన్ ముక్కలాగా. చూడండి ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి నీళ్ళు ఉడుకుతూ ఉంది, దీంతో కట్ చేసుకున్నది వేసేద్దాము. ఇట్లే ఆన్లోనే పెడతాను, ఒక సెకండ్ ఆన్లోనే పెడదాము, ఎందుకంటే ఇంకా నీళ్ళు బాగా ఉడుకుతుంది. ఇది వేసే ముందుకు నీళ్ళు కొంచెం చల్లబడుతుంది కదా, దానికి ఇట్లా వేయాలి. ఇప్పుడు ఇది బాగా ఒక్క సెకండ్ ఉడకని, కొంచెం పురుగులేం లేదు. ఇది ఇప్పుడు ఒక సెకండ్ అయింది, దీన్ని ఆఫ్ చేద్దాం స్టవ్. ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మెయిన్ కావాల్సింది మసాలా రెడీ చేసుకుందాం. ఇప్పుడు టెంకాయ తీసుకుంటున్నాను, కొంచెంగా తీసుకుంటున్నాను. నైట్ కదా, కొంచెం జీర్ణశక్తి తక్కువవుతుంది, దానికనేసి కొద్దిగా తీసుకుంటున్నాను. ఇది నీళ్ళలో వేసేద్దాం. ఇప్పుడు తెల్లగడ్డ, నేను చిన్న తెల్లగడ్డలే తీసుకున్నాను మసాలాలు కావాలని. తెల్లగడ్డ చూడండి, దీంతో ఒక టమోటా, కొద్దిగా అల్లము, టెంకాయ వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకునేద్దాము. ఇప్పుడు ఫస్ట్ టెంకాయ కట్ చేసుకుందాం. టెంకాయ ఇక్కడ నేను మీడియంగా కట్ చేస్తున్నా. టైంని బట్టి కట్ చేస్తాను నేను. టైం ఉంటే చిన్న పీసులు, టైం లేదంటే పెద్ద పీసులు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? టైం చూసి చేస్తాను నేను. టైం ఉంటే కానీ నేను ఇదే పనిని 2 అవర్లు కూడా చేస్తాను. టైం లేదంటే అర్ధగంటలో ముగించి పెట్టేస్తాను. వీడియో లేదంటే కరెక్ట్గా నాకు వంట అయితే అర్ధగంట 3/4 గంట అండి, దానిపైన నేను టైం తీసుకోను. చూడండి కొద్దిగా అల్లం తీసుకున్నాను. ఈ టెంకాయ, ఈ అల్లము కొద్దిగానే వేస్తున్నా. అల్లము ఇది వెజిటేబుల్కి అంతా స్మెల్ ఎక్కువ వస్తుంది కాబట్టి అల్లం కొద్దిగా వేసుకున్నాను. ఇప్పుడు ఈ టమాటో, మామూలుగా అయితే మసాలాకి 2 వేస్తాను, 2 దెబ్బలుగా వేసేస్తాను. టైం ఉంది కాబట్టి చూడు చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తాను. తెల్లగడ్డలు, చిన్న తెల్లగడ్డలు, ఇవి నీళ్ళలో వేసేస్తాం. అట్లే పొట్టు తీసేలేదండి, అట్లే వేస్తున్నాను నేను. దాన్ని ఎందుకు పొట్టు తీసేది, టైం వేస్ట్. కాకపోతే ఇట్లా వేస్తేను టేస్ట్ వస్తుంది, మనకు మసాలాను దండిగా అవుతుంది. ఇప్పుడు తెల్లగడ్డలు, ఇప్పుడు ఎర్రగడ్డ, ఇక్కడ నేను ఎర్రగడ్డలు పెద్దవే వేస్తున్నాను, రుబ్బేదే కదా. మసాలా ఏమీ వేస్తలేదు రుబ్బేకి, కొద్దిగా సోంపు మాత్రం వేస్తున్నాను. చూడండి ఈ మాత్రం సోంపు అంతే. మసాలా రుబ్బుతా లేదు, కడుపులో మంట వచ్చేస్తుంది ఎక్కువగా తింటే, కాబట్టి మసాలా లేదు ఈరోజు. మిక్సీ పెట్టేద్దాం. చూడండి మిక్సీ పట్టేసినాను, మెత్తగా అయింది పేస్టు. ఇప్పుడు కుక్కర్ పెట్టుకునేద్దాం. స్టవ్ పైన కుక్కర్ పెట్టేసి స్టవ్ ఆన్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ నేను మసాలా ఏం తీసుకుంటలేదు. 3 లవంగాలు, 1 యాలక్కి, 1 చెక్క ఇంత వేస్తాను. బిర్యానీ ఆకు ఒక 2 చిన్నవి, చిన్న ఆకులు అవి. ఇప్పుడు కుక్కర్ వేడెక్కింది, ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మసాలాలు వేసుకుందాము. నూనె బాగా కాగింది. మనం రుబ్బు పెట్టుకున్నాం కదా, ఆ మసాలా కూడా వేసేద్దాం. ఇప్పుడు
సింపుల్ అండి ఇది. మసాలా కొంచెం బాగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకుందాం. ఇది పచ్చివాసన పోవాలి. సిమ్లో పెట్టేసి వేయించుకుందాం. ఆ లోపల మనము ఉర్లగడ్డ కట్ చేసుకుందాము. ఉర్లగడ్డ బాగా పొట్టు తీసుకునేద్దాము. దీన్ని మధ్య మధ్యలో ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు ఉర్లగడ్డ కట్ చేసుకునేద్దాము. ఉర్లగడ్డ ఇక్కడ నేను మీడియంగా కట్ చేస్తున్నాను. పెద్దవి కాదు, చిన్నవి కాదు, మీడియంగా ఇట్లా చూడండి. ఇట్లా దీంతో వేసేస్తాను. ఉర్లగడ్డ కట్ చేస్తేనే నీళ్ళల్లో వేసేయాలి. వేసేస్తాం. 2 ఉర్లగడ్డలు వేస్తున్నాను. కాలీఫ్లవర్ ఉంది కదా, సరిపోతుంది. కాలీఫ్లవరు ఇప్పుడు ఒక 15 నిమిషాలుగా వేడి నీళ్ళలోనే ఉన్నింది. ఇప్పుడు తీసేద్దాము. తీసి అందులో వేసుకునేద్దాం. దీంతో వేసుకునేద్దాం. ఏం లేదు, క్లీన్గా ఉంది కాలీఫ్లవరు. ఏమీ లేదు, పురుగులంతా ఉంటా ఉన్నింది ఎప్పుడన్నా. ఈరోజైతే ఏం లేదు, నీట్గా ఉంది. కాలీఫ్లవరు ఫ్రెష్గా ఉంది కాబట్టి ఏం లేదు, పురుగు ఏం లేదు. అదే కొంచెం స్టాక్ ఉండేది తీసుకున్నామంటే పురుగు ఉంటుంది. చూసి తీసుకోవాలి కాలీఫ్లవరు. ఇప్పుడు వేసేద్దాం. దీంతో ఇక్కడ బఠానీ తీసుకున్నాను. బఠానీను ఉర్లగడ్డ దాంతో వేస్తాము. ఇప్పుడు ఈ 2 కడిగి ఇది కూడా వేసేద్దాం. కొంచెం ఇప్పుడు ఇందులో పసుపు వేద్దాము. పసుపు, కల్లుప్పు కూడా వేసేస్తా. ఉప్పు రుచికి సరిపోయినంత వేస్తాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకునేద్దాం. దీన్ని అప్పుడప్పుడు కలుపుకోవాలి. ఇప్పుడు దీనికి వేయాల్సింది చూడండి. ఫుల్గా 1 స్పూన్ వేస్తున్నాను. అయ్యో కింద వేసేస్తున్నాను. మళ్ళీ 1/4 స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు 1.25 స్పూను కారం వేసినాను. దీన్ని బాగా కలుపుకునేస్తాము. కొంతమంది అనుకోవచ్చు ధనియాల పొడి వేయలేదు అక్క అనేసి. దీంతోనే ధనియాల పొడి అన్నీ కొట్టిండాను కాబట్టి నేను ధనియాల పొడి వేస్తా లేదు. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకునేసినాము. ఫ్రై లాగుంది కదండి చూసేకి. ఫ్రై చూడండి. ఫ్రై ఇట్లా ఫ్రై చేసుకోవాలి, బాగుంటుంది. మిక్సీ జార్లో కడిగి ఆ నీళ్ళు పోసుకునేస్తాను నేను. ఎక్కువ నీళ్ళుగా పెట్టుకోకూడదు, ఎక్కువ గట్టిగానే పెట్టుకోకూడదు, మీడియంగా పెట్టుకోవాలి కర్రీ. 3/4 గ్లాస్ నీళ్ళు వేసుకున్నాను. మొత్తం నేను 1.25 గ్లాసే పోసుకున్నాను. చూడండి, ఈ మాత్రం ఉంటే చాలు కర్రీ. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. కొత్తిమీర వేసుకునేసి టేస్ట్ చూస్తా. కొద్దిగా కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకుంటాను. మసాలా కర్రీకి అంతా కొత్తిమీర ఉంటేనే ఆ ఫ్లేవర్ వేరే అబ్బా. ఇప్పుడు కొత్తిమీర. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ టచ్ కస్తూరి మేతి. ఇట్లా బాగా నలుపుకొని వేసుకోవాలి. ఇప్పుడు కలబెట్టేద్దాము. ఇప్పుడు ఉప్పు కారం చూసి కారం తక్కువైతే వేసుకుందాము, ఉప్పు తక్కువైతే వేసుకునేద్దాం. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. కారము ఉప్పు సరిపోయింది. ఇప్పుడు మూత పెట్టేద్దాం కుక్కరు. కర్రీ ఇలా కొత్త అని ఉడికేటప్పుడే మూత పెట్టాలి, అట్లా పెడితే పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేద్దాం. ఇప్పుడు 3 విజిల్ రాని ఆ లోపల వంటలు క్లీన్ చేసుకునేద్దాం. చపాతీ అనుకున్నాం కదా, వాళ్ళకి చపాతీ చేస్తే నాకు పూరీ తినాలని ఉంది కాబట్టి పూరీకి పెనం పెట్టుకుంటాను. నూనె పోసుకుని స్టవ్ ఆన్ చేసుకుందాం. ఆయిల్ పోసేస్తాం వేడెక్కని. ఆయిల్ వేడెక్కే లోపల మనం పూరీలు ఒత్తుకుందాం. ఇక్కడ పూరీ పోతే దానికి నేను ఇక్కడ పిండి వేసుకుంటా లేదు, ఆయిల్ వేసుకుంటాను. ఎందుకు అంటే నూనె కలర్ తిరిగిపోతుంది అనేసి.
అదే పిండి వేసుకొని ఒత్తుకున్నాం అనుకోండి నూనె అంతా కలర్గా అయిపోతుంది. కాబట్టి నేను ఆయిల్ వేసుకొని ఒత్తుకుంటా అండ. పిండి వేయకుండా ఆయిల్ వేసి ఒత్తుకుంటా అండాను. ఇప్పుడు రుద్దుకుందాం. అదే పిండి వేసినాం అనుకోండి నూనె కలర్గా అయిపోతుందా, అది బాగుండదు చూసే కూడా. కాబట్టి నేను ఇక్కడ ఆయిల్ వేసి ఒత్తుకుంటా అన్నాను. ఒత్తుకునేసినాం కదా, దీన్ని ఆయిల్లో వేసుకుందాము. చూడండి పూరీలు బాగా పొంగుతా ఉంది. ఇట్లా కొంచెం లైట్గా ఇట్లా ప్రెస్ చేసినామంటే పూరీలు బాగా పొంగుతాయి. చూడండి వేడి వేడి పూరీలు రెడీ అయిపోయింది. కాలీఫ్లవరు, ఉల్లగడ్డ, బఠానీ కర్రీ చాలా బాగా వచ్చింది. ఇప్పుడు తిందాము. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మరొకటి ఉంది చూడండి.